నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఎర్రటి ఎండలో పొలం గట్టున సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తే సినిమా సెట్టింగుల్లా కనిపించాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నొకసాని బాలాజీ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు. హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు రాకుండా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా. జీవో ప్రతులు దగ్ధం. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నయన మనోహరంగా పల్లకి మహోత్సవం. లలితా సహస్రనామ పారాయణలు. 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన చేసి మిమ్మల్ని ప్రజలు చెప్పుతో కొట్టినా ఇంకా బుద్ధి రాలేదని రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నొకసాని బాలాజీ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రటి ఎండలో పొలం గట్టున రైతులతో మాట్లాడితే వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డికి సినిమా సెట్టింగుల్లా కనిపించిందా అని మండిపడ్డారు. ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. బూచేపల్లి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మీ నాయకుడు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పుల్లో ముంచితే మా సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రీమ్ లైన్ చేస్తూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాడని తెలిపారు. జగన్ వీధి రౌడీలా వ్యవహరించి తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. న్యూసెన్స్ క్రియేట్ చేసి తన్నులు తినాలి, జైళ్లకు వెళ్లాలన్నట్లుగా వైసీపీ తీరు ఉందని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని నొకసాని బాలాజీ హెచ్చరించారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక అసందర్భంగా, అనవసరంగా, అర్థం లేనటువంటి వ్యర్థ ప్రసంగం కూడా ఒకటి చేశారు. మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, సూపర్ 6 అనేటువంటి ఏదైతే 6 పథకాలు చెప్పారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు దారాదత్తం చేసి పడేస్తే, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తే, రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేస్తే, రాష్ట్రాన్ని ఒక రాక్షస విలయతాండంగా రాష్ట్రాన్ని ఒక రాక్షస పరిపాలన చేస్తే, వాటన్నిటినీ మార్చుకుంటూ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తూ 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు అన్నింటినీ ఒక పక్క వాటిని భరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఎన్నికల్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. 67 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. మీకు కనీసం లెక్కలు వచ్చో లేదో నాకు తెలీదు, కనీసం అవగాహన ఉందో లేదో తెలీదు. ఊరికి ఏదో ఒకటి బురద జల్లి అధికారం పోయిందంటే యావతో చెప్పుతో కొట్టారు. నన్ను జనం 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? అసందర్భంగా మేరుగు నాగార్జున గారు, బూచేపల్లి శివప్రసాద్ గారు అర్థం లేనటువంటి వ్యర్థ ప్రసంగాలు చేయటం సరైనది కాదు. మీరేమన్నారు? డ్రామా సెట్టింగ్లా రైతుల మధ్య మండు టెండలో 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మేమే ఉండలేకపోయాం. ఆ ఎండలో మాడి మసి అయిపోయాం. స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా రైతులు పొలాల్లో వాళ్ళు ఏం కష్టం పడుతున్నారో, ఎండనక వాననక ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్లో ఉండి తను కూడా పనిచేయాలి, ఆ యొక్క బాధలు కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎండలో ఉన్నాడు తప్ప డ్రామా సెట్టింగ్లు కాదే. రైతులు ఆ రెడీ చేసే క్రమంలో వాళ్ళ పాములు వాళ్ళకు ఉన్నటువంటి గడ్డి మోపులో ఏదైనా ఉంటే ఎండుగడ్డ పశువులు మేపుకునేదానికి ఉంటే అది ఉంటే అన్నట్టేసి ఉండొచ్చు. దాన్ని పెద్ద తతంగమా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ కానీ, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా రైతు ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం ఒకటి ఉంది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు స్థాపించాం. మీరు రద్దు చేస్తే 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం. మీరు ఏం మాట్లాడతారో మీకు తెలీదు, ఏం చేస్తారో మీకు తెలీదు. ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం కావటం లేదు. ఈరోజు మేము రాజ్యాంగబద్ధ పరిపాలన చేస్తున్నాం. ఎక్కడ అరాచకాలు చేయటం లేదు, ఎలా అన్యాయం చేయటం లేదు, ఎవరు నోరు కొట్టడం లేదు. మద్యం కుంభకోణం పేరుతో 3,000 కోట్ల రూపాయల పైచీలకు మీరు దుర్మార్గం పరిపాలన చేశారు. మైన్స్, శాండ్ ఎక్కడికక్కడ దోచేశారు. ఎక్కడ నీకు అన్యాయం కనపడుతుంది మిస్టర్ శివప్రసాద్ రెడ్డి? ఏమండి నేరుగా నాగార్జున రెడ్డి గారు, మీకేం కనపడటం లేదు ఇక్కడ జరుగుతున్న పరిపాలన? ఇవాళ అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మన జిల్లాలకు వచ్చి మన ప్రాంతంలో దర్శనం, నీ బాధ ఏంటంటే దర్శన నియోజకవర్గంలో పెట్టడం.
మీరు ఎంత ఇస్తామన్నారు? రైతు సుఖీ, మీరు అన్నదాత రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? 13,500. అది కూడా ఇప్పుడు నువ్వు టోటల్గా ఆ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ఎక్కడ ప్రకటన చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటన చేయకముందే మీరు 15,000 ఇస్తానన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇచ్చిన తర్వాత దాన్ని 7,500కి ఇచ్చారు. మీరు ఎక్కడ మీరు ఇచ్చిన 15,000? మేము ఎక్కడ కక్ష సాధించలేదే, ఎక్కడ కూడా అసందర్భంగా ప్రవర్తించడం లేదే. రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా పోలీసులు ఏదైతే అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో, ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నారు. ఆఖరికి లోకేష్ బాబు గారు కూడా మీరు రెడ్ బుక్తో చూస్తానని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. అయినా కూడా రాష్ట్ర పరిపాలన చేయాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోలీసులకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించండి. మమ్మల్ని రెచ్చగొట్టి మీరు ఏదో విధంగా జైలుకు పోవాలి, కేసులు పెట్టించుకోవాలి, తన్నులు తినాలని అనుకుంటే. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మార్కాపురంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 50 మంది ప్రయాణికులతో మార్కాపురం నుంచి ఒంగోలుకు బస్సు బయలుదేరింది. ప్రధాన రహదారిలో నుంచి చెరువు కట్టపైకి వెళ్లేసరికి అప్పటికే అక్కడ 2 ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉన్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో కట్ట దిగువగా పోకుండా ముళ్ల పొదల్లోకి వెళ్ళి ఆగింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేకుంటే కట్ట దిగువన పడి 10 అడుగుల లోతులోకి బస్సు పడిపోయేదని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మార్కాపురం పట్టణ పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎవరికన్నా ఏమన్నా అయిందంట? ఆ బైకులు విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రమాదం ముంచుకొస్తుందని చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తుందని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు వై సిద్ధయ్య అన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ నగర్లో అపార్ట్మెంటు యజమానులతో స్మార్ట్ మీటర్లపై సదస్సు నిర్వహించారు. గతంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న సమయంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని చెప్పి, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీతో కుదుర్చుకున్న ఒప్పందంతో ప్రజలపై భారాలు మోపడంతో విద్యుత్ సంస్కరణలను అమలు చేసేందుకు ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని అన్నారు. మీటర్లు బిగించడం వలన చాలా ప్రమాదం ఉందని, గంటకు రేటు మారే అవకాశం ఉందని, సెల్ ఫోన్కి ముందుగానే రీఛార్జ్ చేసుకున్నట్లుగా 500 రూపాయలకు తగ్గకుండా మినిమం రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని, అందువలన ప్రజలను మేలుకొలిపే దానికోసం ప్రతి ఏరియాల్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి స్మార్ట్ మీటర్ల వల్ల ప్రమాదాన్ని తెలియజేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దామ శ్రీనివాసులు, ఏవి పుల్లారావు, అపార్ట్మెంట్ యజమానులు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు వీటితో పాటు మరి 3-4 అంశాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. మరొకటి ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో, మారిన పరిస్థితుల్లో ప్రతిరోజు కరెంట్ రేటు మారచ్చు, ప్రతి గంటకి కరెంట్ రేటు మారచ్చు, ప్రతి 15 రోజులు కూడా కరెంట్ రేటు మారచ్చు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి మీటర్లో ఈ ఫెసిలిటీ లేదు, ఈ సౌకర్యం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మీటర్లో ఉన్నది ఏంటంటే గంటకి రీడింగ్ చూపిస్తుంది. ఎక్కువ కరెంటు కాల్చే పీరియడ్లో మీటర్లో చూపిస్తుంది. చూపించిన దానికి ₹6.70 నుంచి ₹10 వరకు ఛార్జింగ్ చేసే అవకాశం అంతా ఉంటుంది. అందుచేందంటే ఈ స్మార్ట్ మీటర్స్ అనేటువంటివి ఉపయోగం లేదు, దీనివల్ల ప్రజలకు నష్టదాయకము, ఆర్థికంగా అనేక భారాలు పడుతున్నాయి, ఉండాల్సిన అవసరం లేదనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఆ సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధారం చేసుకొని ఒక ఒప్పందం చేశాడు, అదానీతో ఒప్పందం చేశాడు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఇది చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పారంటే ఈ ఒప్పందం తప్పు, ఈ స్మార్ట్ మీటర్లు అనేవి నష్టము, కాబట్టి స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పని పద్ధతులు చెప్పారు. వాళ్ళు అధికారంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? అవే విధానాలు అవలంబిస్తారు. వాడి నిర్ణయం ఏంటంటే మొత్తం ఈ ప్రాంతంలో ఏ పరిస్థితులు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదు,
మనం అంగీకరించొద్దు. మనం ఎన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మనం ఐక్యంగా నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఈ కార్పొరేట్లు, పెద్ద పెట్టుబడిదారులు వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడాలనేటువంటిది ఒక నిర్ణయం కోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను పాఠశాలల ఆవరణలోకి అనుమతి లేదంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తీసుకొచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి వలరాజు అన్నారు. విద్యాశాఖ తీసుకొచ్చిన జీవోకి వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవో ప్రతులను దగ్ధం చేసి కలెక్టరేట్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విద్యా హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులకు, విద్యార్థి లోకానికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విద్యార్థి సంఘాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, శివతేజ విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నాం. ఈ రాష్ట్రంలో చేతనైతే విద్యాశాఖ డైరెక్టర్ గారు పాఠశాల విద్యలో పేద విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలను కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలల యొక్క చీకటి వ్యాపారానికి మీరు ఏదైనా చేయగలిగితే ధైర్యంగా అలాంటి అంశాలపైన పోరాటం చేయండి, సర్క్యులర్ వేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సృజనాత్మకతకు, జ్ఞానానికి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి తప్ప ఒక ఐఏఎస్గా ఉండి పాఠశాల విద్యా డైరెక్టర్లుగా ఉండి ఇవాళ పాఠశాలలకు ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. కాంట్రాక్టర్లకు, కలెక్టర్లకు, ఐఏఎస్లకు, రాజకీయ నేతలకు పెద్ద తేడా లేకుండా పోతా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. చివరికి విద్యార్థులు అల్టిమేట్ నష్టపోతా ఉన్నారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఇవాళ గతంలో కూడా ఏమి హామీ చేశాడు, 1-1 జీవోను రద్దు చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి, అధికారంలో ఉన్న తర్వాత ఒకటి మాట్లాడుతా ఉన్నాం. వెంటనే ఈ ప్రొసీడింగ్స్ వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. పాఠశాల విద్యా డైరెక్టర్ ఐఏఎస్ వీణ విజయరామరాజు తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే స్కూల్స్ పర్మిషన్ లేకోకుండా విద్యార్థి సంఘాలు కానీ ఏ ప్రజా సంఘాలు కానీ పాఠశాలలకు రావడానికి అనుమతులు తీసుకోవాల్సిందే, అనుమతి లేకుండా రావడానికి వీలు లేదని చెప్పేసి ఒక ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ కబంధ హస్తాల్లో ప్రభుత్వ విద్యను కొట్టుమిట్లాడుతున్న తరుణంలో ఇలాంటి జీవోలు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రభుత్వ విద్య కాలరాసే కార్యక్రమానికి ఈ యొక్క జీవోలు కావుతున్నాయి. కావున ఈ జీవోల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి జీవోలు మనం పూర్తిగా దగ్గర చేసిన వరకు ఏ విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికారులను తీసుకొచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన పోరాటం దశపాలుగా కొనసాగిస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి రాజరాజేశ్వరి తెలిపారు. ఒంగోలు మినీ స్టేడియంలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు అసోసియేషన్ నాయకులతో క్రీడల పోటీల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అథ్లెటిక్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ వంటి 10 రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మండల, జిల్లా స్థాయి పోటీలను చేపట్టి వాటిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు కుర్రా భాస్కర్రావు, వై సీనయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాము. కానీ దానికి భిన్నంగా ఈసారి 10 క్రీడాంశాల్లో ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో వంటి బ్యాడ్మింటన్, హాకీ మొదలైన క్రీడల్లో విద్యార్థులను 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్రీడాకారులని ఎంపిక చేసి వారి జిల్లా స్థాయి సెలక్షన్లో సెలెక్ట్ అయినటువంటి వారు జోనల్ మీట్ జరుగుతుంది గుంటూరులో జరిగే జోనల్ మీటింగ్ పంపిస్తారు. ఈ జిల్లా సెలక్షన్స్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ
కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైన వారిని క్రీడా యాప్ ద్వారా గుర్తించి స్పోర్ట్స్ అథారిటీ వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి, క్రీడల్లో ఉన్న విద్యార్థులను బయటికి వెలికి తీయటానికే ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారు తెలియజేశారు. ఈ నెల 29వ తారీఖు స్పోర్ట్స్ డే సందర్భంగా, అంటే నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ డే వేడుకలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా జరగడం చాలా సంతోషదాయకం. ఈ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశం మీద ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. అన్ని దాదాపు 8 క్రీడల్లో ముందు జిల్లా స్థాయి పోటీలు, తర్వాత జోనల్ స్థాయి పోటీలు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో కూడా మన జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేసి జిల్లా తర్వాత జోనల్ స్థాయి పోటీలకి, తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలకి పార్టిసిపేట్ చేస్తారు. ఈ పోటీల్లో మన ప్రకాశం జిల్లా జట్లు మంచి నైపుణ్యం ప్రదర్శించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మంచి జట్లను ఎంపిక చేసి ఈ పోటీలకి సన్నద్ధం చేస్తామని చెప్పి. చీమకుర్తి ఎస్సీ బాలికల హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జుట్టును తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ వినోద్, సహాయ కార్యదర్శి జి దేవరాజు విద్యార్థి కుటుంబం విద్యార్థినితో మాట్లాడారు. స్కూల్స్ సిబ్బంది హాస్టల్ పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడినప్పుడు హాస్టల్ సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టమవుతుందని అన్నారు. హాస్టల్ వార్డెన్ స్థానికంగా నివాసం ఉండి చిన్న చిన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లా అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించిన హాస్టల్ సజావుగా సాగడానికి, విద్యార్థుల మధ్య స్నేహబంధం పెంచి స్వేచ్ఛా వాతావరణం కల్పించడానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరారు. బాలికల హాస్టల్ వార్డెన్కు ఫిర్యాదు చేయగా ఆమె సాంఘిక సంక్షేమ శాఖ డీడీకి విషయం తెలిపారు. డీడీ లక్ష్మణనాయక్ వసతి గృహానికి విచ్చేసి విచారణ జరిపారు. హాస్టల్లో ఉంటున్న బాలికల మధ్య పుస్తకాల విషయంలో గొడవలు జరిగాయని, ఈ చిన్నిపాటి గొడవకు ఈ సంఘటన జరిగి ఉంటుందని విచారణలో తేలిందని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు చీమకుర్తిలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల హాస్టల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని యొక్క చుట్టూ కత్తిరించినట్టు సోషల్ మీడియాలో వాళ్ళ పేరెంట్స్ తెలియజేసినటువంటి విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఆ విషయం మీద ఈరోజు మేము పరిశీలించడం కోసం ఇక్కడికి వచ్చాం. వీటిని పరిశీలించినప్పుడు ఒకటి స్పష్టంగా అర్థమవుతూ ఉంటే, ఒక విద్యార్థినికి చుట్టూ కత్తిరించేటువంటి పరిస్థితి జరుగుతుంది అంటే దీని చుట్టూ చాలా రకాల ఘటనలు గత 4-5 రోజుల నుంచి జరిగి ఉంటాయి. అవి హాస్టల్లోనే జరిగి ఉండొచ్చు, స్కూల్లోనే జరిగి ఉండొచ్చు. దీనికి గల కారణాలు దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద ఉంది. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు హాస్టల్లో అనేక రకాల శ్రావణ మాసం ఉత్సవాలు గాంధీ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు మంగళవారం, శుక్రవారంతో పాటు శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అమ్మవారిని అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ, గీత పారాయణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలను ఒంగోలు మామిడిపాలెం చెరువు వద్ద ఉన్న యోగా సెంటర్లో నిర్వహించారు. ప్రకాశం జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 12 నుంచి 15 ఏళ్ల వయసు గల క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరు కేంద్రంగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ షేక్ కాజా మస్తాన్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రవి నాగేశ్వరరావు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జూడో సబ్ జూనియర్స్ పోటీలు మన మామిడిపాలెం రోడ్లోని యోగా సెంటర్ నందు జరుగుతును. ఈ పోటీల్లో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. ఈ పోటీలన్నీ కూడా వివిధ కేటగిరీలో జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు మనకి జూడో సెలక్షన్స్ జరుగుతున్నాయి, సబ్ జూనియర్స్ క్యాడర్. సో ఈ క్యాడర్లో గర్ల్స్ అండ్ బాయ్స్కి సంబంధించి -30 వెయిట్ కేటగిరీ నుంచి అబోవ్ 60 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఈచ్ వెయిట్ నుంచి ఒక క్యాండిడేట్ క్వాలిఫైడ్ అవుతారు స్టేట్ మీట్కి. సో ఆ క్యాండిడేట్ని నెక్స్ట్ గుంటూరులో జరగబోయే స్టేట్ మీట్కి తీసుకొని వెళ్తాం 9, 10 తారీఖులో. ఇప్పుడు మన స్టేట్ వైడ్ ఈ రోజున పర్టికులర్గా చాలా చోట్ల ఇలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ధర్మవరపు నాగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 3 విడతలలో ఒక్కో కుటుంబానికి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో 40,288 మంది రైతు కుటుంబాలకు 27.62 కోట్ల రూపాయలు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సహాయం రైతుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నాగినేని రామకృష్ణ, సహాయ వ్యవసాయ సంచాలకులు బి ఎఫ్రాయిం, తహసీల్దార్ చరణ్, మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్కీమ్ కింద మన అద్దంకి మండలంలో 9,579 మంది రైతులకి ఈ పథకాన్ని రద్దు చేకూర్చడం జరుగుతుంది. మనది జిల్లాలో సెకండ్ అండి. బాపట్ల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తర్వాత మన అద్దంకే హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా యోగా గారికి, అగ్రికల్చర్ సిబ్బందికి, అలాగే దాంట్లో భాగస్వాములైన మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో ఒక చిన్న పాపం కూడా ఉంది. సుమారు 1000 మంది రైతుల వరకు కూడా మనం అద్దంకి మండలంలోనే 5 డ్రోన్స్ మనం ఇవ్వగలిగాము. ఇంకా ఎవరైనా రైతులు ఉన్నా కూడా మనం ఈ డ్రోన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ డ్రోన్ ఒక్కొక్క పూర్తి ఖరీదు 9,80,000 రూపాయలు. దాంట్లో రాయితీ 80% అంటే 7,84,000 రూపాయల రాయితీ ఇచ్చి రైతు గ్రూపులకి మనం ఈ డ్రోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా సైన్స్ టెస్టింగ్స్, అలానే మనకి ఎక్స్టెన్షన్లో పొలం తెలుస్తుంది, పొలం బడి. ప్రకాశం జిల్లా ఆటియా పాటియా క్రీడా జట్ల ఎంపిక పోటీలను ఒంగోలు పట్టణంలోని ఏబిఎం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఆటియా పాటియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో జిల్లా నలుమూల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జట్టును అసోసియేషన్ సభ్యులు ఎంపిక చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఏబిఎం కళాశాల వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని అన్నారు. 2 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని జిల్లా అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ దావీదు, ప్రిన్సిపాల్ శ్రీవాణి, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? మీకు ఫామ్స్ మొత్తం మీ సార్లు చూసి జరుగుతుంది. ఓకేనా? ఆ రోజు ఫిల్టర్ చేసి నేర్పిస్తాం. బాగా ఎవరైతే ఈరోజు మా కళాశాల గ్రౌండ్లో ఆటియా పాటియా
సెలక్షన్స్ జరిగాయి జిల్లా తరపున. అలానే ఈ నెల 19వ తేదీ మరియు 10వ తేదీ 9 మరియు 10వ తేదీల్లో ఆగస్టు 9, 10 తేదీల్లో ఆటియాపాటియా డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈరోజు మా కళాశాలలో జరిగినటువంటి పోటీలలో ఎన్నికైనటువంటి జిల్లా తరపు వాళ్ళందరికీ ఫస్ట్ రావాలని, రేపు సెలక్షన్స్లో అందరినీ స్టేట్ మీట్లో ఫస్ట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అండర్ 17 సెలక్షన్ జరగడం జరిగింది, బాయ్స్ అండ్ గర్ల్స్. అలాగే రేపు స్టేట్ మీట్ 9, 10 మన జిల్లాలోనే ఈ స్టేట్ మీట్ జరగడం జరుగుతుంది. ఆ జిల్లాకి 15, 16 డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు అలాగే స్టేట్ సెక్రటరీ సన్ని గారికి, అలాగే ఏవో రంభా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మన జిల్లాలో జరగటం ఇది 15 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ని దిగ్విజయంగా కమిట్ చేయడానికి స్టేట్ ఆటియాపాటియా ప్రెసిడెంట్గా, సెక్రటరీగా నేను ఆనందపడుతున్నాను. రేపు 9, 10 మంచి టీంని సెలెక్ట్ చేసి ప్రైజ్ కొట్టేయాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఆటియాపాటియా జిల్లా సెలక్షన్స్ మా కళాశాల జరగడం చాలా సంతోషకరం. ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరికీ కూడా మా కళాశాల తరఫున అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు 9th జరగబోయే స్టేట్ మీట్ కూడా మేము మా సహాయ సహకారాలు అందిస్తామని మీకు సముఖంగా తెలియజేస్తాం. రైతులను ఆదుకోవటం మానేసి సీఎం చంద్రబాబు రైతులకు అన్ని రకాల మేళ్లు చేస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ పూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రైతు బాంధవుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కొలుస్తుంటే ఓర్చుకోలేక ఆయనపై బురద చల్లుతున్నారని ఆగ్రహించారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనపై పలు విమర్శలు చేశారు. ధరలు లేక వర్జీనియా పొగాకు రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి కోసం ఏదైనా సహాయం ప్రకటిస్తారనే ఆశగా ఎదురు చూస్తుంటే డాబా సెట్టింగులు, సినిమా సెట్టింగులు వేసి మరలా అసత్యాలు మాట్లాడారని అన్నారు. ఎన్నిసార్లు సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాకు వచ్చినా ప్రజలకు ఒరిగేది లేదని ఎద్దేవా చేశారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై పలు ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్బాబు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బెజవాడ శ్రీరామ్మూర్తి, పార్టీ నాయకులు చెంచిరెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి రాష్ట్రంలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో, అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి, ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి, నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి, దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తవాము, ఒక ట్రాక్టరు, చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి 53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నానని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? ఎలక్షన్ల ముందు కల్లబొల్లు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తానని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని, రైతుల్ని వెండిపోటుపడింది వాస్తవం కాదా? అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. సొంత ఇళ్లు లేక అద్దెళ్లలో నివాసం ఉండే వారు మరణిస్తే ఇంటి యజమానులు శవాన్ని ఇంటి ముందు కూడా ఉండనివ్వకుండా జరుగుతున్న అమానుష సంఘటనలకు స్పందించి గుడిమెళ్ల గణేష్ 4 లక్షల రూపాయల వ్యయంతో పార్థివ దేహాలను సందర్శనార్థం ఉంచేందుకు 2 గదులు నిర్మాణం చేపట్టారు.
ఉత్తర అద్దంకి శ్మశాన వాటిక సమీపంలో 2 గదులు నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో స్థలానికి పట్టా పొందానని అన్నారు. పార్థివ దేహం ఉంచేందుకు గదులు నిర్మించడమే కాకుండా అనాథ మృతదేహాలకు తానే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గుడిమెళ్ల గణేష్ చేస్తున్న కృషికి పలువురు అభినందనలు తెలిపారు. చాలామంది అర్ధరాత్రి పూట ఫోన్ చేసి గణేష్ ఇల్లు మాకెట్ట మా పరిస్థితి బాగలేదు, శవాన్ని ఎక్కడ పెట్టుకోవాల్సిన ఇంట్లో ఇల్లు గల్లో ఉంచుకోవట్లేదు, ఉండట్లేదని చెప్పి అడుగుతుంటే నేను ఆలోచించి గొట్టిపాటి రవి గారి దగ్గరికి వెళ్ళి తిమ్మాయపాలెం ప్రెసిడెంట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రయత్నం అడుగుకున్నాయా, ఇది పరిస్థితి ఊళ్ళో ఇట్లా జరుగుతుంది, మరి మీరు ఏదైనా మాకు సాధిస్తే నేను సేవ చేయడానికి ఉన్నానని చెప్పి నేను అడిగితే అప్పుడు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు వచ్చి రవి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా స్థలం ఇప్పించండి, అతను సేవ చేస్తాడని చెప్పి ఆమెతో నేను గట్టిగా పట్టుబట్టాడు. గట్టిగా పట్టుబడితే ఈ రేవు చెడ్డి ఇప్పుడు ఎవరైనా ఇల్లు లేనోడు ఎవరైనా ఇక్కడనే వచ్చి బాక్స్ మేము ఫ్రీగా ఇస్తాం, బాక్స్ పెడతాం, ఇక్కడనే కార్యక్రమం అంతా చేసుకోవచ్చు. పూర్తిగా అనాథైతే మా సొంతంగా నేనే గుంట తీసి నేనే కూర్చోబెట్టి నేను సేవ చేయాలనుకుని నేను ఆలోచనతో ఉన్నాను. నా వెనక అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన నీ వెనక నేను ఉన్నాను, నీకు ఎందుకు ముందుకు అని చెప్పి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అదయ్యా నేను చేసే పట్టుకొని కార్యక్రమం అంతా ఇక్కడ చేసుకోవచ్చు అన్ని ఏర్పాటు చేస్తాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రటి ఎండలో పొలం గట్టున సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తే సినిమా సెట్టింగుల్లా కనిపించాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నొకసాని బాలాజీ. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు. హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు రాకుండా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా. జీవో ప్రతులు దగ్ధం. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నయన మనోహరంగా పల్లకి మహోత్సవం, లలితా సహస్రనామ పారాయణలు. డి న్యూస్లో నేటి మాట. డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బును చూస్తే మనిషి మారిపోయే బలహీనత మనిషికి ఉంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.